స్త్రీ శక్తి గురించి బాబా ఏం చెప్పారో కొంత నేను వివరిస్తాను, కొన్ని భాగాలుగా. ఈరోజు కొంత భాగం మీకు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులని మన పురాణాలు చెబుతున్నాయి. కానీ రజోగుణం, తమోగుణం, సత్వాలనే త్రిగుణాలు మన దేహంలోని త్రిమూర్తులని శక్తిగా అభివర్ణించారు మహాత్ములు. లక్ష్మి, సరస్వతి, పార్వతి అనగా దయ, క్షమ, శాంతి స్వరూపాలుగా చెప్పారు. సంపద రూపంలో లక్ష్మికి స్థానం, జ్ఞానం రూపంలో సరస్వతికి స్థానం కల్పించిన మనిషి పార్వతికి స్థానం కల్పించలేకపోయాడు. ఈ శక్తి స్థానం బృకుటి. జీవశివుల కలయిక జరిగినప్పుడు శక్తి ప్రసన్నమవుతుంది. అందుకే మహాత్ములు ఈ శక్తిని కొలిచారు, కనుకే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగారు. శక్తి ఎక్కడో లేదని త్రికుట స్థానమే పార్వతి స్థానమని, సదాశివ స్థానమని చెప్పకనే చెప్పారు వారు. ఈ శక్తి అన్ని తత్వాలను అధీనపరుచుకుంటుంది. అందుకే శంకరుడు పార్వతికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి శక్తి స్వరూప దర్శనం కావించారు. గత జన్మల స్మృతులు అశాశ్వతమని, అమరత్వ జ్ఞానమే సత్యమని పార్వతి గ్రహించగలుగుతుంది. శక్తిగా అవతరించి దుష్ట సంహారం చేస్తుంది. ఆత్మజ్ఞానము కలిగినంతనే మనిషిలోని దుర్గుణాలనే రాక్షసుల సంహారం జరుగుతుంది. అది ప్రతి ఒక్కరిలో, అంటే ప్రతి సాధకుడు ఇది చేయగలుగుతారు. పురాణాల్లో చెబుతున్న దేవతామూర్తులందరూ మామూలు స్త్రీలుగానే తల్లి గర్భం నుండే కదా జన్మించారు. కానీ దైవీ కార్యాలు చేసి దేవతలుగా కొలవబడ్డారు. అష్టలక్ష్ములని స్త్రీ శక్తులను ఈనాడు మనం పూజిస్తున్నాం. ఈ లక్ష్మీదేవతల శక్తులన్నీ ప్రతి స్త్రీలో ఉన్నాయి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే శక్తి స్త్రీకుంది. అందుకే స్త్రీని దేవతగా కొలిచారు. ఒక బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా మారింది స్త్రీ. ఆమెయే సంతానలక్ష్మి కాదంటారా? విద్యాబుద్ధులు నేర్పి సంతానానికి జ్ఞానాన్ని ప్రసాదించిన తల్లి విద్యాలక్ష్మి సరస్వతి కాదా? ఇంటిని చక్కదిద్ది సంసారానికి మంచి సంస్కారాన్ని నేర్పించిన స్త్రీ ధైర్యలక్ష్మి కాదా? ఇంటిని స్వర్గంలా మార్చగలిగిన స్త్రీ విజయలక్ష్మి కాదా? శిశువుకు తన స్తన్యాన్ని ఇచ్చి తన బిడ్డకు ఏనుగంటి బలాన్ని రావాలని ఆశించిన ఆమె గజలక్ష్మి కాదా?